వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలకు పెంచాలని వికలాంగుల పోరాట సమితి నాయకుడు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద 6,000 పెన్షన్ వికలాంగులకి అందించాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలకు పెంచుతామని, వృద్ధులు వితంతువుల పెన్షన్ 4,000కు పెంచుతామని హామీనిచ్చారని అన్నారు. అధికారంలోకి వచ్చి 11 నెలలు దాటినా ఎందుకు అమలు చేయడం లేదని అన్నారు. పెన్షన్ పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పెన్షన్ పెంపు కోసం 44 లక్షల మంది ఆసరా లబ్ధిదారులు, కొత్త పెన్షన్స్ మంజూరీ కోసం 24.85 లక్షల మంది ఎదురు చూస్తున్నారని అన్నారు. వికలాంగుల సంక్షేమ శాఖని ప్రత్యేక శాఖగా కొనసాగిస్తూ గత ప్రభుత్వం జీవో 34 ఇచ్చిందని దాన్ని ఎందుకు అమలు చేయడం లేదన్నారు. వికలాంగుల సంక్షేమ శాఖను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. 33 జిల్లాల్లో వికలాంగుల శాఖలో ఉద్యోగుల్ని నియమించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామకాల్లో శారీరక వికలాంగుల రోస్టర్ 10 లోపు తగ్గించాలని డిమాండ్ చేశారు. తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకి 25,000 రూపాయల ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టుల్ని గుర్తించి వాటి భర్తీ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగులకి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడం ఎందుకు లేదని ప్రశ్నించారు. వికలాంగుల చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో నిరుద్యోగ వికలాంగులకి స్వయం ఉపాధి కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ అమలు చేయడానికి అసెంబ్లీలో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగుల సంక్షేమానికి బోర్డులో 5% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సదరన్ సర్టిఫికెట్ రిజెక్ట్ అయిన వారికి సర్టిఫికెట్స్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టంతో పాటు నేషనల్ ట్రస్ట్, నేషనల్ పాలసీ, 2017 మెంటల్ హెల్త్ కేర్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన వికలాంగులు పాల్గొన్నారు. పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు ఈ గవర్నమెంట్ రాకముందు వికలాంగులకు ఆసరా పెన్షన్లు పెంచుతామని చెప్పేసి అధికారులకు వచ్చారు. వృద్ధులకు వితంతులకు ఇప్పుడు 2,000 ఉంటే 4,000 చేస్తామన్నారు. వికలాంగులకు 4,000 ఉంటే 6,000 చేస్తారని అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా వికలాంగుల పట్ల మాట్లాడకపోవడం ప్రభుత్వం వికలాంగుల పట్ల ఒక మొండి వైఖరి వహిస్తున్నది. ఏదైతే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారో మరి అలా ఆ హామీని ఎందుకు విస్మరిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. గతంలో మేము ఉద్యమాలు చేసే సందర్భంలో వచ్చి మాకు వాగ్దానాలు చేసిరు. మేము అధికారంలోకి వస్తే ఆసరా పెన్షన్లు వేస్తామని చెప్పారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసరా పెన్షన్లు వేస్తలేరు. అదే ఉన్నది. ఏదైతే 1 తారీఖు నుంచి పింఛన్లు ఇవ్వాల్సింది ఉండిపోయి ఇవాళ 1 తారీఖు మొదలుకుంటే 30 తారీఖు వరకు ఏ రోజు కూడా ఆసరా పింఛన్లు వస్తాయో ఇలా ప్రజలకు అర్థమైతలేదు. ఇలా వికలాంగులు, దివ్యాంగులందరూ ఆ పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇవాళ వికలాంగుల సంక్షేమ శాఖను సపరేట్ గా చేద్దామని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నది. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలా స్వయం ప్రతిపత్తిగా లేక మళ్ళీ మా సంస్థను మళ్ళీ స్త్రీ సంక్షేమ శాఖలనే ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నది. అంటే ఇది వికలాంగుల పక్ష నిర్లక్ష్యం అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. ఇంతవరకు ఇలా వికలాంగులు రోడ్ల మీదకి వచ్చిందంటే ఒక్కసారి గవర్నమెంట్ ఆత్మ పరిశీలన చేసుకోవాలంటే అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇప్పటికైనా ఈ నెల నుంచి మాకు పెన్షన్లు పెంచకుంటే రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమం చేస్తాం. ఏం జరిగినా కూడా పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను.